మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. నేనే సమస్త భూతములను పుట్టించుచున్నాను, నేనే వాటిని సంరక్షించుచున్నాను, అంతమందు నేనే వాటిని సంహరించుచున్నాను. ఇందుచే మృత్యువును కూడా నేనే. స్త్రీ సమూహమున నా విభూతులు 7 కలవు. ఓ అర్జున, ఎన్నడూనూ నశించని కీర్తి నేను, ఔదార్యమునకు నెలవగు సంపద నేను, న్యాయాధారమున సుఖముగా వివేక మార్గమున నడుచు వాక్కు నేను, కనిపించడి వస్తువుతో పాటు దానికి సంబంధించిన సమస్త విషయములను జ్ఞాపకము చేయు స్మృతి నేను. ఇదే విధమున ఆత్మహిత సాధనమునర్చు బుద్ధి, ధైర్యము మరియు అంతటను కనిపించడి ఓర్పు అనగా క్షమ నేను. ఈ విధమున స్త్రీ సమూహమందలి ఈ సప్త శక్తులు కూడా నేనే. జగత్తనడి ఏనుగును నాశమనర్చు శ్రీకృష్ణుడు ఈ విషయములను అర్జుననక సమయమున చెప్పెను. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఆ పిదప లక్ష్మీపతియగు శ్రీకృష్ణుడు ఇటుల చెప్పెను. 3 వేదములందును గల సామవేదమునందలి బృహత్సామము నేను, ఛందస్సులన్నింటను గాయత్రి నేను, 12 మాసములందును మార్గశీర్షమును, ఋతువులయందు వసంత ఋతువును నేను. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉశనా కవిః. వంచనతో కూడిన పనులలో ద్యూతము నేను. ఇందువలననే ద్యూతకర్మ ద్వారా బహిరంగమున దొంగతనమునర్చి ఎవనినైనా ఎవడైనా దోచుకొనినచో దానిని ఎవడునూ నివారింపజాలడు. తేజోవంతములకు పదార్థములలో తేజస్సు నేను. కార్యములు అనర్చవలనన్నడి సంకల్పములలో విజయము నేను. ఉద్యోగములన్నింటను న్యాయమును ఉజ్వలమునర్చడి వ్యవసాయము నేను. సత్వము గల పురుషులందలి సత్వము నేను. యాదవ కులమునకంతకును ఐశ్వర్యవంతులకు దేవకీ వసుదేవుల పుత్రుడై ఉండినట్టిన్ని యశోద కుమార్తెకు బదులుగా గోకులమునకు గుంపోబడినట్టిన్ని పూతన యొక్క పాలతో పాటు ఆమె ప్రాణములను కూడా గైకొనినట్టిన్ని తన బాల్యావస్థను దాటుచునే సృష్టి అందంతటను దైత్యహీనమునర్చినవాడును గోవర్ధన పర్వతమును నఖాగ్రముపై నెత్తి మహేంద్రుని మహత్వమును పరీక్షించినట్టిన్ని యమునా నది లోపలి నుంచి కాళీయుడు అనడి శల్యమును ఊడబెరికినట్టిన్ని మండిపోవుచున్న గోకులమును రక్షించినట్టిన్ని గోవులను దూడలను హరించినప్పుడు బ్రహ్మను తన మాయచే ఉన్మాదునొనర్చినట్టిన్ని తన బాల్యావస్థ యొక్క తొలి రోజులందే కంసుడు మొదలైనట్టి గొప్ప గొప్ప దుష్టులను నేలగలపోయినట్టిన్ని ఎవని పరాక్రమమును నీవు చూచియుంటివో వినియుంటివో అట్టి శ్రీకృష్ణుడు ఈ యాదవులందరి యందును నా ప్రధాన విభూతి. చంద్రవంశమున జన్మించిన పాండవులందలి అర్జునుడు కూడా నేనే. అందువలననే అతనికి నాకు ఏ విధముగు భేదభావము లేదు, మరియు విముఖత్వము కూడా రాదు. నీవు సన్యాసి వేషము ధరించి నా సోదరియగు సుభద్రను లేవదీసుకుని పోతివి. అయినప్పటికీ నిన్ను గురించి నేను ఏ మాత్రము దుర్భావము పొందలేదు.
ఏలనన నీవు నేను ఇద్దరము ఏకస్వరూపులమే. అటు పిమ్మట యాదవ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు ఇటులనెను, ఓ అర్జున, మునులలో వ్యాసుడు నేను, కవులలో శుక్రుడు నేను. దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం. పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల అందరినీ శిక్షించిడి దండమును నేను, శాస్త్రములలో మంచి చెడ్డలను నిర్ణయమునర్చిడి మరియు ధర్మజ్ఞాన పక్షమున ఉండెడిది యగు నీతి శాస్త్రమును నేను. మిత్రుడవగు అర్జున, రహస్యములన్నింటను మౌనము నేను. ఏలనన మౌనధారులను బ్రహ్మ కూడా ఏమియూ చేయజాలడు. జ్ఞానులందలి జ్ఞానమును నేను. ఈ విభూతులను ఇంకెంతవరకని వర్ణింతును, వీటికి అంతే లేదు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున, న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, ఏష తోద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. ధనుర్ధరుడవగువో అర్జున, వర్షధారలను లెక్కించవచ్చును, మొలకలు లేదా తృణముల సంఖ్యను కూడా తెలుసుకొనవచ్చును. కానీ సముద్ర తరంగములకు ఒక ప్రమాణమును నిశ్చయించ వీలుకానటులా నా విభూతులకు కూడా ఒక హద్దు లేదు. వీటిలో ఏ కొద్ది ముఖ్య విభూతులను నీకు చెప్పియున్నాను. ఓ అర్జున, అవి నీకు పరిచయమునర్చుటకు మాత్రమే చెప్పి తిని. ఈ అపారమగు విభూతులను నీవేమి వినగలవు, నేనేమి చెప్పను. కాన నా రహస్యమునంతను నీకు చెప్పుచున్నాను. సర్వభూతములకు బీజము నేను. కాన ఎవరినీ కొద్ది గొప్ప, చిన్న పెద్ద అనడి భేదభావముతో చూడరాదు. ఈ సృష్టి యందుగల సమస్త మానవులు నేనే. నీకు మరొక సాధారణ చిహ్నమును చెప్పెదను, వినుము. ఈ గుర్తుల వలన నీవు నా విభూతులను గుర్తించగలవు.